ఓం శాంతి. మన యొక్క స్వభావాన్ని, మెంటాలిటీని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే దానికోసం ఫార్ములా సంతోషంగా ఉండడం కోసం 5 పాయింట్స్ వినిపించుకోవడం. అన్నిటికంటే మొట్టమొదట నేను మీకు చెప్తాను, ఫీలింగ్ లోకి మనం రావద్దు. ఇది మొట్టమొదటి సంకల్పం. దీనిని ఇంగ్లీష్ లో సెన్సిటివ్ నేచర్ అంటారు. తొందరగా ఫీలింగ్ లోకి రావడం. ఎవరినైతే దేహ అభిమానం ఎక్కువగా ఉంటుందో వారికి అవమానం యొక్క ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా వచ్చేస్తుంది. ఎవరైతే స్వమానంలో బాగా ఉంటుంటారో వారికి పెద్ద విషయం కూడా చాలా చిన్నదిగా తోచుతుంది. కాబట్టి దేని గురించి కూడా ఫీలింగ్ ని సమాప్తం చేయాలి. మానసికమైనటువంటి అనారోగ్యాలకైనా, శరీరం యొక్క దుఃఖాలకైనా. శరీరం యొక్క రోగం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. మనసు శక్తిశాలిగా ఉంటే పెద్ద పెద్ద రోగాలు కూడా మనల్ని పీడించవు. ఎవరైతే యోగం బాగా చేశారో, ఎవరైతే ఆత్మాభిమానిగా అయ్యేటువంటి చాలా చక్కని అభ్యాసం చేశారో వారికి అనారోగ్యాల్లో కూడా ఎటువంటి పీడ లేదు. దాది గుల్జార్జీ ఎప్పుడు కూడా ఇదే అనుభవం చెప్పేవారు. నాకు ఎప్పుడు కూడా బాధ అనిపించలేదు. అనారోగ్యాలు పెద్ద పెద్ద వచ్చేవి కానీ ఎప్పుడు కూడా వేదన అనిపించలేదు. దుఃఖాల నుండి ముక్తిగా ఉన్నారు. ఎవరైతే అనేకులకు సుఖం ఇచ్చారో వారు దుఃఖాల నుండి ముక్తులుగా ఉంటారు. మనం దుఃఖం ఇవ్వకూడదు, దుఃఖాన్ని తీసుకోకూడదు. ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పటికీ కూడా, అన్నిటికంటే పెద్ద విషయం, ప్రపంచంలో అన్నిటికంటే కఠినమైన విషయం ఏమిటి అంటే ఈ రోజుల్లో దీని కారణంగా కూడా మానసికమైనటువంటి రుగ్మతలు చాలా పెరుగుతూ ఉన్నాయి. సెకండ్ పాయింట్, మొట్టమొదటిది ఫీలింగ్. రెండవది చాలా తేలికగా ఉండాలి. ఎవరైతే స్వయం చాలా తేలికగా ఉంటారో వారికి అన్ని తేలికగానే జరుగుతాయి. అనారోగ్యాల యొక్క సమస్యలు కూడా తేలికగా అవుతుంటాయి. మూడో విషయం పైన అనిపిస్తుంది. దుఃఖంలో అప్పుడప్పుడు వారి యొక్క కర్తవ్యాలను కూడా వారు పూర్తి చేయలేకపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ఇది కూడా చాలా తక్కువైపోయింది. డాక్టర్స్ యొక్క ఫీజు, హాస్పిటల్స్ యొక్క ఫీజు పెరిగిపోతుంది. పేదవాళ్ళు ఏం చేస్తారు? అటువంటి సమయంలో జ్ఞాన యోగముల యొక్క వైబ్రేషన్స్ ఇవ్వాలి. పరివారంలో అందరినీ కూడా తేలికగా ఉంచగలగాలి. దుఃఖం యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయకూడదు. ఏడవడం, పెడబొబ్బలు పెట్టడం, దీనివల్ల ఇంకా దుఃఖం పెరుగుతుంది. ఎంతైతే మనం చక్కని వైబ్రేషన్స్ ఇళ్లలో ఇవ్వగలుగుతామో అంత తొందరగా దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా కాగలుగుతాం. కాబట్టి అందరి యొక్క లెక్కాచారం ఇప్పుడు పూర్తవుతూ ఉంది. ఇది మనం మన మనస్సుతో స్వీకరించవలసిన విషయం. ఎవరు ఏది చేశారో దానిని వారు సమాప్తి చేసుకోవలసిందే, జరగాల్సిందే. ఇది మన ఇళ్లలో వైబ్రేషన్స్ ని చాలా శక్తిశాలిగా ఉంచుకోవాలి. దుఃఖాల నుండి మనం అప్పుడు ముక్తులుగా కాగలుగుతాం. దుఃఖాల నుండి ముక్తులుగా అయినప్పుడే కదా మనం అమృత వేళ బాబా నుండి సుఖాన్ని తీసుకోగలుగుతాం. బాబాని ఆహ్వానించండి. బాబాను మన యొక్క స్మృతులలో, ప్రేమలో బంధించాలి. బాబా యొక్క మురళీలు కూడా నాకు గుర్తొస్తూ ఉంది. బాబాను మన యొక్క ప్రేమ మరియు అధికారం యొక్క తాళ్లలో బంధించాలి. ఈ 2 తాళ్ళు మన వద్ద ఉండాలి, ప్రేమ మరియు అధికారం. దీని వెనుక ఒకటే శబ్దం ఉంది, మనందరికీ తెలుసు. ఏమిటా శబ్దం? ఏమిటా శబ్దం? నావారు, మేరా. భగవంతుడు నావారు. మరి భగవంతుడు ఎప్పుడైతే నావారు అనుకుంటామో, నావారు అనే వారిపైన ప్రేమ ఉంటుంది, అధికారము ఉంటుంది. స్వయం భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను నావాడు.
ఆలోచించండి ఒక్కసారి ఈ విషయాన్ని. ఈ శబ్దం ఎంత సింపుల్ గా ఉన్న విషయం. అందుకోసమే బాబా అంటూ ఉంటారు, బాబా అనే శబ్దమే సర్వ ఖజానాల యొక్క తాళం చెవి. మనం అంటుంటాం, రోజు నేను బాబా అంటున్నాను కానీ తాళం చెవి లభించట్లేదు అంటాం. కానీ బాబా నావారు, భగవంతుడు నావారు, అతని యొక్క సర్వ ఖజానాలు కూడా నావి. దీనిని మన యొక్క ఆలోచనలలో తీసుకురావాలి. భగవంతుడు ఎప్పుడైతే నా వారు ఉన్నారో, ఇక నా వంటి భాగ్యశాలులు ఇంకెవరుంటారు? దుఃఖం యొక్క హర్త, దుఃఖాన్ని హరించే తండ్రి నా వారు అయినప్పుడు దుఃఖం నా వద్దకు రానే రాలేదు. ఉద్ధరణ చేసే తండ్రి నావాడు, నన్ను ఎవరూ కూడా పతనంలో తీసుకెళ్లలేరు. సర్వశ్రేష్టమైనటువంటి భాగ్యం నాదే. ఆలోచించండి ఈ విధంగా. ఎప్పుడైతే మనం ఇటువంటి చింతన చేస్తూ ఉంటామో చాలా చక్కని అనుభవాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అన్నాను కదా నా బాబా అని, కానీ ఏమీ కూడా నాకేం జరగట్లేదు అంటారు. కానీ దీన్ని గుడ్ ఫీలింగ్ లోకి మనం తీసుకురావాలి, మన చింతనతో తీసుకురావాలి. చూడండి, ఏదైనా విషయంలో ఏది జరిగినా కుటుంబాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. మన యొక్క ప్రియమైనటువంటి వారికి కూడా ఏదన్నా జరగచ్చు. అటువంటి సమయంలో కూడా మన యొక్క స్థితిని మనం ఎంత శక్తిశాలిగా తయారు చేసుకోవాలి అంటే, నేను దుఃఖంలోకి రాకూడదు అని. అది వ్యక్తిగతమైన విషయమైనా కావచ్చు, మన తోటి వారి యొక్క విషయమే కావచ్చు, మనకి ఇబ్బంది పరిచేటువంటి విషయమే కావచ్చు, ప్రకృతికి సంబంధించే విషయమైనా కావచ్చు. దానిని కూడా మనం స్వీకరించాలి. ధన్యవాదాలు చెప్పాలి ప్రకృతికి కూడా. నీవు నాకు గుడ్ హెల్త్ ఇచ్చావు, మంచి ఆహారం నాకు అందిస్తూ ఉన్నావని ధన్యవాదాలు చెప్పాలి. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రకృతి కూడా ధన్యవాదాలు చేస్తామో, అసలు ఒక ఇంద్రజాలం లాగా మనకు ప్రభావం పడుతుంది. ఎవరైతే ఆ యొక్క పంటను ఉత్పత్తి చేశారో వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. మనం ఒక యాపిల్ తింటున్నాం అనుకోండి, ఆ యాపిల్ ఎక్కడ పండింది, మన వరకు ఎంత మంది ద్వారా మన వద్దకు చేరింది, అందరికీ మనం ధన్యవాదాలు చెప్పగలగాలి. ఈ విధంగా సంకల్పం చేయాలి. మనం దీన్ని తినటంతోనే నా శరీరం యొక్క అనేక రోగాలు సమాప్తమవుతాయి అని. దీని యొక్క పరిణామం చూడండి. ఈ యొక్క ప్రయోగం మనం ఇప్పటి నుండే చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో అనారోగ్యాల సమయంలో ఔషధాల మీద మనం ఆధారపడకూడదు. ఎందుకంటే అసలు ఏమి కూడా లభించవు ముందు సమయంలో. పాలు కానీ నీరు కానీ ఏమి లభించవు, అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి న్యాచురల్ గా మనకు లభించేటువంటి వీటి ద్వారానే మనం ఔషధం తయారు చేసుకోగలగాలి. అందుకోసమే బాబా అంటారు, ప్రకృతికి మీరు రోజు కూడా శక్తి ఇవ్వండి. 5,000 సంవత్సరాలు మనకు తల్లిగా అయ్యి మన యొక్క పాలన చేసింది ప్రకృతి. దీనికి కూడా మనం ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలి. ఆ యొక్క పాలనకు మనం శక్తిని రిటర్న్ గా అందివ్వాలి. ఎలా ఇస్తారు ప్రకృతికి శక్తి? అభ్యాసం చేయాలి. నేను ప్రకృతి ప్రతి ఒక్క ఆత్మనున్నాను. అభ్యాసం చేయండి. బాబా నుండి నా వద్దకు పవిత్రమైన కిరణాలు వస్తున్నాయి, నా నలువైపులా వ్యాపింపబడుతూ ఉన్నాయి. చూడండి, రోడ్డు మీద మనం వెళ్తూ ఉన్నాం, చల్లటి గాలి వీచుతూ ఉంది. అప్పుడేమనుకోవాలి, నేను పవిత్రత యొక్క పరిస్థానున్నాను. ఈ చల్లని గాలుల్లో నా యొక్క పవిత్రత యొక్క తరంగాలు కలుస్తూ విశ్వమంతటా వెళ్తూ ఉన్నాయి అని. ఇలా మనం వాకింగ్ చేస్తూ అలా పరిస్థితి యొక్క అభ్యాసం చేయండి. భూమి మీద మనం నడుస్తూ ఉన్నాం, అభ్యాసం చేయండి. నేను పరమ పవిత్రమైన ఆత్మను. నా యొక్క పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఈ భూమిలో నా కాళ్ళ ద్వారా పాదాల ద్వారా నిండుతూ ఉన్నాయనే అభ్యాసం చేయండి. అందరూ కూడా ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఈ విధంగా మనం 2-3 నిమిషాలు మధ్యలో ప్రకృతికి మనం శక్తిని అందిస్తూ ఉండాలి. ఈ విధంగా మనం నిత్యం అభ్యాసం చేయాలి. ఓం శాంతి.